సైన్స్ కాంటెంట్లో భాగంగా ఆధునిక ప్రపంచము పరికరాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో క్రమంగా ఇక్కడ నిత్య జీవితంలో మోడర్న్ వరల్డ్కు సంబంధించి ఏ పరికరాలు మనకు ఈ సాంకేతిక శాస్త్రం యొక్క పరిశోధనల ఫలంగా మనకు అందుబాటులోకి వచ్చాయనేటటువంటి అంశాలను చూస్తాం. గతంలో ఉన్నటువంటి సమాచార ప్రసార వ్యవస్థలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచం అందుబాటులోకి తెచ్చినటువంటి పరికరాల సహాయంతో ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి, ఎంత విస్తృతమైనటువంటి సమాచారం మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చింది, ఈ క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఈ తరగతుల్లో నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ క్రమంలో వార్తాపత్రికలు కానివ్వండి, తపాలా, తంతి, టెలిఫోన్, రేడియో, టెలివిజన్, ఫ్యాక్స్ మరియు కంప్యూటర్లు, అదేవిధంగా సెల్ ఫోన్, ఉపగ్రహాల వంటి నూతన ఆవిష్కరణ వలన సమాచారం ప్రసారం అనేది అత్యంత వేగవంతమైనటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రాచీన కాలంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనుషుల ద్వారా గుర్రాల మీద వాటిని పంపించేటటువంటి క్రమంలో రోజుల తలబడి కాలయాపన జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మనకు ఆధునిక ప్రపంచం అందించినటువంటి ఈ పరికరాల ద్వారా వితిన్ సెకండ్స్ ఆఫ్ టైంలో ఇక్కడ సమాచారం అనేది ఒకరి నుంచి మరొకరికి వేగంగా పాకిపోతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అనేటటువంటివి ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో భాగంగా కొన్ని అప్డేటెడ్ వెర్షన్స్ ఉన్నా కూడా అవుట్డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయి, అప్డేటెడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అయితే అవుట్డేటెడ్ వెర్షన్స్కు ఉన్నటువంటి సమాచార వ్యవస్థలను మనం ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో భాగంగా మరికొన్ని నూతనమైనటువంటి రంగాలకు కూడా అనువర్తింపజేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అనువర్తనాలు మనం ఇక్కడ చూడవచ్చు. గతంలో ఏ సమాచారాన్నైనా పోస్టుల ద్వారా పోస్ట్ మ్యాన్లు అందజేసేటటువంటి క్రమంలో అక్కడ రోజుల తరబడి కాలయాపన జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రస్తుతము ఆధునిక ప్రపంచంలో అందిపుచ్చుకున్నటువంటి ఈ నూతన సమాచార ప్రసార సాంకేతిక వ్యవస్థల ద్వారా ఈ తపాలా వ్యవస్థ యొక్క మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితులలో వీటిని బహుళ సేవలు అందించేటటువంటి పోస్ట్ ఆఫీసులుగా రూపాంతరం చెందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం వారు తీసుకుంటున్నటువంటి క్రమాన్ని చూడవచ్చు. ఇదే క్రమంలో మనకి ఇక్కడ పెన్షన్స్ అందించేటటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ఈ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలలో కూడా ఇక్కడ తపాలా వ్యవస్థలని అనువర్తింపజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ నూతన వ్యవస్థల ఆధారంగా సమాచార ప్రసారం ఏ విధంగా మారిందనేటటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ కంప్యూటర్లు మరియు టెలికమ్యూనికేషన్ అనేటటువంటివి నిజ జీవితానికి అనుగుణంగా ఇక్కడ సమాచార ప్రసారంలో ఉపయోగపడేటటువంటి ఒక సాంకేతిక శాస్త్రాన్ని మనం ఇక్కడ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీన్ని మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఈ క్రమంలో కంప్యూటర్లు మరియు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు సంబంధించి కంప్యూటర్ల నుంచి మొదలుకొని శాటిలైట్ల వరకు కూడా ఇక్కడ నిత్యం మనం వీటిని అందుబాటులో ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అనేది దినదినాభివృద్ధి చెందుతూ మానవునికి మరింత చేరువలో ఉండేటటువంటి క్రమాన్ని చూస్తున్నాం. ఈ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రంలోని పరికరాలు లేనట్లయితే కాసేపు కూడా మనిషి యొక్క మనుగడ సాధ్యపడినటువంటి పరిస్థితికి మనం ఇక్కడ చేరుకున్నటువంటి క్రమాన్ని చూడవచ్చు. ఈ క్రమంలో కంప్యూటర్ల యొక్క వినియోగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం కంప్యూటర్ల యొక్క వినియోగం లేనటువంటి రంగాన్ని మనం ఊహించడం అనేది చాలా కష్టంగా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ కంప్యూటర్లు మనం అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నాం. ప్రధానంగా పాఠశాలల్లో కానివ్వండి, బ్యాంకులలో కానివ్వండి, పెద్ద పెద్ద దుకాణాలలో కూడా ఈ రోజున కంప్యూటర్లను వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియలు మొదలుకొని అటెండెన్స్ తీసుకునేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి గ్రేడింగ్లను మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాజరు, విద్యార్థులకు సంబంధించినటువంటి హాజరు, ఇట్లా సమస్తమైనటువంటి కార్యకలాపాలు కూడా చక్కదిద్దుకునే క్రమంలో కంప్యూటర్లను మనం అత్యధికంగా వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకులలో ఈ వ్యక్తిగత ఖాతాల నమోదు ప్రక్రియల దగ్గర నుంచి మొదలుకొని నిరంతరము వేసి తీసేటటువంటి క్రమంలో అమౌంట్ను వేసి తీసేటటువంటి క్రమంలో ఇక్కడ వందల కొద్ది, వేల కొద్ది, లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగేటటువంటి క్రమంలో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కూడా రికార్డు చేసుకోవాల్సినటువంటి క్రమంలో మనకి ఇక్కడ కంప్యూటర్లు ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ అకౌంట్ల ట్రాన్సాక్షన్లలో లోపభూయిష్టమైనటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంలో ఇక్కడ మనకు కంప్యూటర్లు అనేవి మిక్కిలి ఉపయోగపడుతున్నాయి. గతంలో మాన్యువల్గా చేసేటటువంటి క్రమంలో ఏవైనా అక్రమాలు జరిగినట్లయితే రోజుల తరబడి మనకు వాటిని కేవలం గమనించడానికే సరిపోయేటటువంటిది. అదే ఇప్పుడు కంప్యూటర్ల రాకతోటి నిమిషాల మీద అటువంటి అవకతవకల్ని అరికడుతూ సమర్థవంతంగా బ్యాంకులు పనిచేసేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. డిఫాల్టర్ల నుంచి లోన్లను ఇక్కడ తీసుకునేటటువంటి క్రమంలో కూడా కంప్యూటర్లు అనేవి ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి వ్యవస్థలకు ఇన్ఫర్మేషన్ పంపించేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ కంప్యూటర్లు అనేవి అత్యధికంగా ఉపయోగపడుతుంది.
చేయబడుతున్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద దుకాణాలలో ఇక్కడ సరుకులు తీసుకొని వచ్చినటువంటి క్రమం నుంచి మొదలుకొని ఆ సరుకులు అమ్ముడుపోయేంత వరకు కూడా నిత్యం ప్రతి ఒక్క అంశాన్ని కూడా కంప్యూటర్ల ద్వారా మనం ఇక్కడ మానిటర్ చేసుకునేటటువంటి క్రమాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఏదైనా సరుకు గనక అయిపోయినటువంటి క్రమంలో సంబంధిత విభాగాలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం ద్వారా ఆ సరుకులు మళ్ళీ తెప్పించుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిక్గా చెక్ చేసుకొని పంపించే క్రమాన్ని చూస్తాం. అనగా మానవ వనరుల యొక్క తక్కువ వినియోగం ద్వారానే కంప్యూటర్ల సహాయంతో అత్యధికమైనటువంటి కార్యకలాపాలను మనం ఇక్కడ చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కంప్యూటర్ అనేది అత్యంత వేగంగా మరియు మానవుని చేసేటటువంటి ఖచ్చితత్వంతో పోలిస్తే మరింత ఖచ్చితంగా పనిచేసేటటువంటి ఒక సాధనంగా ఇక్కడ కంప్యూటర్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. దీని ద్వారా పెద్ద పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్యలను కూడా చాలా తక్కువ సమయంలోనే మరింత ఖచ్చితత్వంతో సాధించగలిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే కంప్యూటర్తో పోలిస్తే మనిషి అనేవాడు ఇక్కడ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆధునిక కంప్యూటర్లతో పోలిస్తే మానవుని యొక్క సమస్య సాధన వేగం అనేది మరియు ఖచ్చితత్వం అనేది కొంచెం తక్కువగానే గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మానవుని కంటే ఎక్కువగా కూడా కంప్యూటర్లు అధునాతనంగా ముందుండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ మీద ఒకే పనిని ఎన్నిసార్లైనా ఎంత సమయమైనా సరే మొదటిసారి చేసినట్లుగానే సమర్థవంతంగా చేయగలిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అందుకనే కంప్యూటర్లను ప్రధానంగా రిపిటేటివ్ టైమ్స్ వర్క్స్ చేసేటటువంటి డిపార్ట్మెంట్స్లలో ఇక్కడ కంప్యూటర్లను వినియోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒకే పనిని మానవుడు పదే పదే చేస్తున్నట్లయితే కొన్ని సందర్భాల్లో విసుగుని కలిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కానీ కంప్యూటర్లకు సంబంధించి ఒకే పనిని ఎన్నిసార్లు చేసినా ఎంత సమయం చేసినా కూడా అది ఎక్కువగా అలసిపోదు. ఏ విధమైనటువంటి బోర్ ఫీల్ కాకుండానే ఆ పనిని మరింత ఖచ్చితత్వంతో చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ వాస్తవానికి కంప్యూటర్కి సంబంధించినటువంటి డెఫినేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గణిత సంబంధమైనటువంటి సమస్యలను మరియు హేతుబద్ధమైనటువంటి లేదా తార్కికమైనటువంటి విషయాలను నిర్వహించుకునేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అనగా గణితానికి సంబంధించినటువంటి అంకగణిత సంబంధమైనటువంటి సమస్యలనే కాదు, ఇక్కడ తార్కికమైనటువంటి అనగా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి తార్కికబద్ధమైనటువంటి సమస్యలను కూడా ఇక్కడ కంప్యూటర్ అనేది చాలా సక్రమంగా నిర్వర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. తార్కికమైనటువంటి విషయాలు అనగా పొడవు మరియు పొట్టికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఆరోహణ లేదా అవరోహణ క్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా ఒక కండిషన్ అప్లై అయినప్పుడు మాత్రమే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ ఆ డెసిషన్స్ తీసుకునేటటువంటి క్రమంలో కంప్యూటర్ ఆలోచించేటటువంటి ఈ ఆలోచన పరిధిని మనం ఇక్కడ హేతుబద్ధమైనటువంటి లేదా తార్కికమైనటువంటి విషయాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇక్కడ కంప్యూటర్ పనిచేసేటటువంటి క్రమంలో కంప్యూటర్లోని భాగాలు మరియు వాటి ఉపయోగాలకు సంబంధించి గతంలో చాలాసార్లు ప్రశ్నలు రావడం జరిగింది. దీంట్లో భాగంగా కంప్యూటర్లలోని భాగాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ప్రధానంగా ఇన్పుట్ డివైజెస్, అదేవిధంగా ప్రాసెసింగ్ డివైజెస్ మరియు అవుట్పుట్ డివైజెస్ అనేటటువంటి 3 పరికరాల యొక్క సమాహారంగా మనం ఇక్కడ కంప్యూటర్ గురించి పరిగణించుకుంటాం. కంప్యూటర్ పనిచేయాలంటే ఫస్ట్ దానికి కొంత సూచనల యొక్క సమాహారాన్ని మనం అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కంప్యూటర్కి ఇచ్చేటటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఇన్పుట్ అనేటటువంటి పదజాలంతో మనం ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ కంప్యూటర్కి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్లను మనం ప్రధానంగా ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనం ఇక్కడ అందజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఇన్పుట్ డివైజెస్ ద్వారా కంప్యూటర్కి మనం అందించినటువంటి ఈ దత్తాంశాన్ని లేదా డేటా అంటాము. ఇక్కడ ముడి రూపంలో ఉండేటటువంటి అక్షరాలు కానివ్వండి, పదాలు కానివ్వండి, అదేవిధంగా పిక్చర్స్ కానివ్వండి, గ్రాఫులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ముడి అంశాలు మొత్తాన్ని కూడా మనం ఇక్కడ దత్తాంశము లేదా డేటాగా చెప్పుకుంటాం. ఇక్కడ కంప్యూటర్కి అందించబడినటువంటి ఈ ఇన్పుట్ డేటా మొత్తం కూడా ఒక విభాగంలో ప్రాసెస్ చేయబడుతుంది. ప్రాసెస్ చేయబడినటువంటి డేటాను మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఈ ప్రాసెస్ చేయబడినటువంటి సమాచారం మొత్తము కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ డివైజెస్ సంబంధించినటువంటి అంశాల ద్వారా మనకు యూజర్కి అందజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ కంప్యూటర్లో చూస్తాం. ప్రధానంగా కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ మరియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విభాగాలు ఉంటాయి. సో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అనేటటువంటి సూత్రం ఆధారంగా కంప్యూటర్ ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి కంప్యూటర్కి మనం ఇచ్చినటువంటి సూచనలను మనం ఇక్కడ ఇన్పుట్గా పరిగణిస్తున్నాం. కంప్యూటర్ దానికి అర్థమైనటువంటి భాషలోకి వాటిని తర్జుమా చేసేటటువంటి క్రమంలో దాన్ని ప్రాసెసింగ్ అనేటటువంటి పదజాలంతో చెప్తాం. ప్రాసెస్ చేయబడినటువంటి డేటాను మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్గా పేర్కొనాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కంప్యూటర్ యొక్క అవుట్పుట్ విభాగాల ద్వారా మనకు యూజర్కి అందజేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం.
సో ఈ క్రమంలో ఇన్పుట్ సాధనాల ద్వారా కంప్యూటర్కి సంబంధించినటువంటి దత్తాంశం కానివ్వండి, అది ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వాటికి అవసరమైనటువంటి ఆదేశాలను మొత్తం మనం ఇక్కడ ఇస్తాం. అయితే ఇక్కడ ప్రశ్న అడిగేటటువంటి క్రమంలో క్రింది వానిలో ఇన్పుట్ పరికరం అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మనం కీబోర్డ్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా ఇన్పుట్ సాధనంగా వాడేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. అదేవిధంగా స్కానర్కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం మనకు బార్కోడ్ స్కానర్ అనేటటువంటివి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఓఎంఆర్ స్కానింగ్ అనేటటువంటిది, ఆప్టికల్ మార్క్ రీడర్ స్కానర్లు అనేవి కూడా మనకి ఇక్కడ నిత్య జీవితంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి స్కానర్లు కానివ్వండి, అదేవిధంగా ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి మాటలను రికార్డ్ చేసేటటువంటి క్రమంలో మైక్రోఫోన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. అదేవిధంగా వెబ్ క్యామ్ అనేది కూడా మరొక రకమైనటువంటి ఇన్పుట్ డివైస్గా మనం ఇక్కడ పేర్కొంటాము. ఇక్కడ మనకు స్మార్ట్ ఫోన్ల విషయంలో కనుక మనం గమనించినట్లయితే ఈ తాకే తెరలు లేదా టచ్ స్క్రీన్లు అంటాము, ఇవి కూడా ఇక్కడ ఇన్పుట్ డివైసెస్గా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే అనేది ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైసెస్గా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే అక్కడ స్మార్ట్ ఫోన్ అనేది కూడా ఒక కంప్యూటర్ మాదిరిగానే పనిచేసేటటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ టచ్ స్క్రీన్ ద్వారా మనము మొబైల్ ఫోన్కి ఇచ్చేటటువంటి ఆదేశాలు మొత్తం కూడా ప్రాసెస్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సూచనల సమాహారము లేదా ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనిపించే క్రమంలో ఇక్కడ డిస్ప్లేనే మనకు అవుట్పుట్ డివైస్గా కూడా పనిచేస్తుంది. సో ఈ క్రమంలో మనకి ఇక్కడ కంప్యూటర్లలో ఇన్పుట్ డివైసెస్గా పరిగణించబడేవి ఏవి లేదా పరిగణించబడనివి ఏవి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో భాగంగా ఓఎంఆర్ స్కానర్ కానివ్వండి, బార్కోడ్ స్కానర్లు అనేవి కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ డివైసెస్గా పనిచేసే క్రమాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా టచ్ స్క్రీన్, స్మార్ట్ ఫోన్లకు సంబంధించినటువంటి టచ్ స్క్రీన్స్ కూడా ఇన్పుట్ డివైసెస్గా పనిచేస్తాయి. అదేవిధంగా ఇవి అవుట్పుట్ డివైసెస్గా కూడా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ ఇన్పుట్ సాధనాలకు సంబంధించినటువంటి అంశాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొట్టమొదటగా అత్యధికంగా ఉపయోగపడేటటువంటి ఇన్పుట్ డివైస్గా మనం ఇక్కడ కీబోర్డుకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక్కడ కంప్యూటర్కు అందజేయాల్సినటువంటి దత్తాంశాన్ని అక్షరాల రూపంలోనూ, అంకెల రూపంలోనూ, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ రూపంలో ఇక్కడ టైప్ చేసేటటువంటి క్రమంలో కీబోర్డు మీద ఉన్నటువంటి ఈ కీస్ లేదా మీటలు అనేటటువంటి మనకు ఉపయోగపడతాయి. దీని ఆధారంగా కంప్యూటర్కి అందజేయాల్సినటువంటి దత్తాంశాన్ని ఇక్కడ మనం కీబోర్డు ద్వారా అందజేస్తాం. అదేవిధంగా కంప్యూటర్ పనిచేసేటటువంటి క్రమంలో దానికి అందించినటువంటి డేటా లేదా దత్తాంశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రాసెస్ చేయాలనేటటువంటి ఆదేశాలను కూడా ఇక్కడ కంప్యూటర్కి అందించేటటువంటి క్రమంలో కీబోర్డ్ అనేది మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి ఒక ఇన్పుట్ డివైస్గా మనం ఇక్కడ మౌస్కు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. మౌస్ అనేటటువంటి దాన్ని అత్యధికంగా వినియోగించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో మానిటర్ మీద కనిపించేటటువంటి అంశాలలో మనకు కావాల్సినటువంటి అంశాన్ని ఎంచుకునేటటువంటి క్రమంలో ఇక్కడ మౌస్కు సంబంధించినటువంటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్కు నిర్ణీత ఆదేశాలను అందించేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ మౌస్ పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే కాకుండా స్కానర్ అనేటటువంటిది కూడా ప్రధానంగా ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. ఇది ప్రధానంగా బార్కోడ్ స్కానర్లుగా మరియు ఓఎంఆర్ స్కానర్లుగా మనకు అందుబాటులో ఉన్న క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏదైనా చిత్రానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి నకళ్లను తీసి కంప్యూటర్లో భద్రపరిచేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు స్కానర్లు అనేవి ఇక్కడ పనిచేస్తాయి. అదేవిధంగా బార్కోడ్ స్కానర్లు అనేవి ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి దాని యొక్క సమస్త సమాచారాన్ని నిలువు గీతల యొక్క క్రమంలో అమర్చేటటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి సందర్భంలో ఇక్కడ స్కానర్ ద్వారా ఆ లైన్లలో నిక్షిప్తమైనటువంటి లేదా నిగూఢమైనటువంటి సమాచారాన్ని స్కాన్ చేసినట్లయితే ఆ వస్తువుకు సంబంధించినటువంటి సమస్త సమాచారం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుంది, దాని యొక్క రేటుకు సంబంధించినటువంటి అంశాలు, ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు మరియు ఆ ప్రోడక్ట్ని తయారు చేసేటటువంటి క్రమంలో ఏ ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయనేటటువంటి సమస్త సమాచారాన్ని కూడా మనం ఇక్కడ తీసుకొని వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా మరొక ఇన్పుట్ డివైస్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మైక్రోఫోన్ అనేది మరొక ఇన్పుట్ డివైస్గా చూస్తున్నాము. ఇది ధ్వనిని రికార్డు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక పరికరంగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ధ్వనిని రికార్డు చేసేటటువంటి క్రమంలో అది ధ్వని తరంగాలను ఇక్కడ ఎలక్ట్రానిక్ పల్స్ రూపంలోకి మార్చి ప్రసారం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మైక్రోఫోన్లో గమనించవచ్చు. ఇదే కాకుండా దృశ్యాలను కంప్యూటర్లో భద్రపరిచేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ వెబ్ కెమెరా అనేది మనకు అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. వెబ్ క్యామ్ ద్వారా దృశ్యాలను కూడా ఎలక్ట్రానిక్ పల్స్ రూపంలోకి తర్జుమా చేసి ఇక్కడ కంప్యూటర్లో భద్రపరుచుకొని అవసరమైనటువంటి సందర్భాలలో దానిని ఎలక్ట్రానిక్ పల్స్ రూపంలో కాకుండా దృశ్య రూపంలోనే మనం ఇక్కడ చూసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే కంప్యూటర్కు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా ధ్వని తరంగాలను మరియు దృశ్య తరంగాలను ఇవి
ఎలక్ట్రానిక్ పల్స్ రూపంలో నిక్షిప్తం చేసుకొని తిరిగి యూజర్కి అందించేటటువంటి క్రమంలో దాని దృశ్య రూపంలో ధ్వని రూపంలో అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరంగా మనం ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తాం. కంప్యూటర్ అనేది కేవలం తనకిచ్చినటువంటి ఆదేశాలను అర్థం చేసుకొని వాటికి అనుసరిస్తూ దత్తాంశాన్ని ఉపయోగించుకొని అంతిమంగా ఫలితాలను తయారు చేసేటటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కేవలం మనం ఇచ్చినటువంటి సమాచార సంకేతాల ఆధారంగా ఆదేశాల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది, కానీ తనంతట తాను స్వచ్ఛందంగా పనిచేయగలిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం ఊహించలేము. అయితే ఆధునిక ప్రపంచంలో అంది వచ్చినటువంటి పరిశోధనలు మరియు పరిశీలన తర్వాత తనకు తానే స్వతంత్రంగా పనిచేయగలిగేటటువంటి కంప్యూటర్ను సైతం రూపొందించేటటువంటి క్రమంలో శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇవి గనక పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయినటువంటి క్రమంలో స్వచ్ఛందంగా తనకు తానే ప్రవర్తించగలిగేటటువంటి కంప్యూటర్లను కూడా మనం ఇక్కడ చూసే క్రమాన్ని చూడవచ్చు. ఇక్కడ కంప్యూటర్లో వాటి యొక్క విడిభాగాలను లేదా పరికరాలను గమనించడంతో పాటుగా వాటిలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా ఇక్కడ పదజాలాన్ని కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఎక్కువగా మనకు కనిపించేటటువంటి ఒక పదంగా ప్రాసెస్ అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే కంప్యూటర్కు అందించినటువంటి దత్తాంశము మరియు సూచనల సహాయంతో అది అంతిమమైనటువంటి ఫలితాలను తయారు చేసి ఇచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ప్రాసెస్ అనేటటువంటి పదజాలంతో చెప్పుకుంటాం. ఇక్కడ కంప్యూటర్ ప్రాసెస్ చేసేటటువంటి క్రమంలో కంప్యూటర్కు మనం అందించేటటువంటి సూచనల యొక్క సముదాయము లేదా ఆదేశాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామింగ్గా చెప్పుకుంటాం. ఇటువంటి కంప్యూటర్ ప్రోగ్రాంలు అనేకం కలిసినట్లయితే దాన్ని కంప్యూటర్ భాష లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ప్రధానంగా కంప్యూటర్ ప్రాసెస్ చేసేటటువంటి క్రమంలో కంప్యూటర్కి మనం ఇచ్చేటటువంటి ఆదేశాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రాంగా పేర్కొంటున్నాం. ఇక్కడ కంప్యూటర్కు మనం ఇచ్చేటటువంటి ఆదేశాలను అర్థం చేసుకునేటటువంటి క్రమంలో కంప్యూటర్లో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఇక్కడ ఉపయోగపడుతుంది. దీన్నే మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక లేనట్లయితే కంప్యూటర్ని మనం ఎట్టి పరిస్థితులలోనూ ఊహించలేము. ఇక్కడ మూడింటికి మూడు కూడా ప్రధానమైనటువంటి విభాగాలే. అయితే కీబోర్డ్ అనేటటువంటిది ఉన్నా లేకున్నా కూడా మౌస్కి సంబంధించినటువంటి అంశాల ద్వారా మనం ఇక్కడ అవసరమైనటువంటి పనులను చక్కదిద్దుకోవచ్చు. అదేవిధంగా అవుట్పుట్ డివైస్లో మానిటర్ లేకపోయినా కూడా దానికి ప్రొజెక్టర్కి కనుక కనెక్ట్ చేసినట్లయితే అక్కడ ప్రొజెక్టర్ ద్వారా ఎగ్జిబిట్ అయ్యేటటువంటి అంశాలు మొత్తంగా కూడా మనకి ఇక్కడ ఒక మానిటర్ మాదిరిగానే బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఏవి లేకపోయినా పర్వాలేదు, కానీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక లేకపోతే ఇక్కడ మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా ఉండనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో కంప్యూటర్కు మనం అందించినటువంటి ఆదేశాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి ప్రాసెస్ చేయబడతాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ క్రమంలో సిపియులో మనకు మూడు ముఖ్యమైనటువంటి విభాగాలు ఇక్కడ ఉపయోగపడేటటువంటి క్రమాన్ని చూస్తాం. దీంట్లో సిపియులో ఉండేటటువంటి ఈ భాగాలను మనం ఇక్కడ కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ మరియు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, దీన్ని ఏఎల్యూగా పేర్కొంటాము. ఈ మూడు ముఖ్యమైనటువంటి భాగాలు మనకి ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోని భాగాలుగా చేస్తాం. కంట్రోల్ యూనిట్ సియు అంటాము, మెమరీ యూనిట్కి సంబంధించి అంశాలు, అదేవిధంగా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ దీన్నే మనం ఏఎల్యూగా పేర్కొంటాము. ఇవి మూడు కూడా సిపియులో ముఖ్యమైనటువంటి భాగాలుగా మనం ఇక్కడ చెప్తాం. అంకగణితానికి సంబంధించినటువంటి సమస్యల సాధనకు, అదేవిధంగా తార్కిక సంబంధమైనటువంటి లేదా లాజికల్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ గణించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఏఎల్యు అనేది ఎక్కువగా ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇన్పుట్ సాధనాల నుంచి వచ్చేటటువంటి సంకేతాలను ఈ ఎలక్ట్రానిక్ పల్స్ రూపంలో కంట్రోల్ యూనిట్ రిసీవ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అర్థ వివరణను ఇచ్చేటటువంటి క్రమాన్ని చూడాలి. సో ఇన్పుట్ సాధనాల నుంచి వచ్చేటటువంటి సంకేతాలకు అర్థ వివరణ ఇచ్చే యూనిట్ ఏమిటి అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీన్ని మనం కంట్రోల్ యూనిట్కి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ ఈ సంకేతాలన్నీ కూడా తిరిగి మెమరీ యూనిట్లో తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఇక్కడ మెమరీకి సంబంధించి మరి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మరియు రీడ్ ఓన్లీ మెమరీ అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ సమాచారం యొక్క ప్రాసెస్ మొత్తం కూడా ర్యామ్ సహాయంతో చక్కదిద్దబడుతుంది. అవసరమైనటువంటి దత్తాంశం మొత్తం కూడా పర్మనెంట్ మెమరీగా పరిగణించబడేటటువంటి ఆర్ఓఎం లేదా రీడ్ ఓన్లీ మెమరీకి తరలించి అవసరమైనటువంటి మరిన్ని సందర్భాల్లో ఈ యొక్క సమాచారాన్ని తిరిగి గ్రహించుకొని మనకి ఇక్కడ అందుబాటులోకి ఉంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ కంట్రోల్ యూనిట్ అర్థ వివరణ చేసినటువంటి ఈ సంకేతాలు మనకి ఇక్కడ దత్తాంశము లేదా ఆదేశాలుగా చెప్పుకుంటాం. ఇవి అర్థమెటిక్ మరియు లాజిక్ యూనిట్కి పంపి గణిత సంబంధమైనటువంటి మరియు తార్కిక సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ గణన లైన్ని పూర్తయిన తర్వాత
ఫలితాలు వెల్లడించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి అవుట్పుట్ సాధనాలకు ఇక్కడ సమాచారం పంపబడుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ తుది ఫలితాలను అవుట్పుట్ సాధనాల ద్వారా మనకు అందిస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కాబట్టి క్రింది వన్లో అవుట్పుట్ సాధనంగా పరిగణించబడేది ఏది లేదా పరిగణించబడింది ఏది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి ఇక్కడ అవుట్పుట్ డివైజెస్గా మనం ఇక్కడ విడియు లేదా విజువల్ డిస్ప్లే యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. దీన్నే మనం ప్రస్తుతము మానిటర్గా పరిగణించుకుంటున్నాము. ప్రింటర్ కానివ్వండి, మానిటర్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రొజెక్టర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా మనకి ఇక్కడ అత్యధికంగా అవుట్పుట్ డివైజెస్గా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అందుబాటులో ఉన్న అవుట్పుట్ సాధనాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రధానంగా మానిటర్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా వినియోగంలో ఉన్నటువంటి అవుట్పుట్ డివైస్గా పేర్కొంటాం. దీన్నే సైంటిఫిక్ పరిభాషలో చెప్పాల్సి వస్తే విడియు అనేటటువంటి అబ్రివేషన్తో చెప్పుకుంటాం. దీన్నే విజువల్ డిస్ప్లే యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. గతంలో ఈ విడియూస్ అనేటటువంటివి టెలివిజన్ స్క్రీన్ మాదిరిగా ఉండి ఎక్కువగా మనం వాడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విడియూస్ ఇంకా కూడా ఈ కలర్ ల్యాబ్స్లలో కానివ్వండి, అదేవిధంగా పెయింటింగ్స్కి సంబంధించినటువంటి ప్రక్రియల్లో యానిమేషన్ రంగాలలో ఎక్కువగా వినియోగించేటటువంటి మానిటర్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఇది ప్రధానంగా టెలివిజన్ స్క్రీన్ మాదిరిగానే కనిపించేటటువంటి అవుట్పుట్ డివైస్గా మనం ఇక్కడ పరిగణిస్తే దీని మీద కంప్యూటర్కి అందించినటువంటి దత్తాంశము గ్రాఫ్లు, చిత్రాలు మరియు ఫలితాలు మొదలైనటువంటి వాటిని చూసేటటువంటి క్రమంలో మానిటర్ అనేది విస్తృతంగా అందుబాటులో ఉన్న ఉపయోగించబడేటటువంటి అవుట్పుట్ డివైస్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ప్రస్తుతము అందుబాటులోకి వచ్చినటువంటి నూతన టెక్నాలజీ ఆధారంగా ఇక్కడ మానిటర్లు అనేవి పలు రకాలైనటువంటి రూపాలను సంతరించుకున్న క్రమాన్ని చూడవచ్చు. ఈ క్రమంలోనే ఎల్సిడీస్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ అనేటటువంటివి, అదేవిధంగా లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేటటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అంశాలను గమనించవచ్చు. మరింత అధునాతనమైనటువంటి పరికరాల ఆధారంగా ప్లాస్మా సంబంధించినటువంటి మానిటర్లు కూడా మనకి ఇక్కడ విస్తృతంగా అందుబాటులో ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఎల్సిడి మరియు ఎల్ఈడి తెరల ఆధారంగా ఇక్కడ కరెంట్ యొక్క వినియోగం కూడా తక్కువగా వినియోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో అందుబాటులో ఉన్నటువంటి ఈ పరికరాల ఆధారంగా విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి అవుట్పుట్ డివైస్గా మనం ఇక్కడ ప్రింటర్కు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. కంప్యూటర్ ద్వారా గణించినటువంటి ఫలితాలను మనం ఒకవేళ హార్డ్ కాపీస్ రూపంలో కాగితాల మీద ప్రింట్ తీసుకునేటటువంటి క్రమంలో ప్రింటర్లు అనేవి మనకి ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని గమనించవచ్చు. ఇక్కడ ప్రింటర్లు గతంలో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అనేటటువంటివి ఎక్కువగా వినియోగంలో ఉండేవి. కంప్యూటర్లు ఇక్కడ కాలేజీలు, కళాశాలలో అవుట్పుట్ డివైసెస్గా ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్లలో ఎక్కువగా కూడా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ గతంలో వినియోగంలో ఉండేవి. ప్రస్తుతం వచ్చినటువంటి నూతన పరిజ్ఞానాల ఆధారంగా లేజర్ ప్రింటర్లు కూడా మనకి ఇక్కడ ఇంక్జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్ అనేవి అత్యధికంగా అందుబాటులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్తో పోలిస్తే ఈ లేజర్ ప్రింటర్లు కానివ్వండి, ఇంక్జెట్ ప్రింటర్లు కానివ్వండి త్వరగా ఇక్కడ ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. గతంలో ఉన్నటువంటి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అయితే అక్షరాలను చుక్కల రూపంలో అవి ప్రింట్ చేసేటటువంటి క్రమంలో అత్యధికమైనటువంటి సమయాన్ని పట్టే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అవుట్పుట్ డివైస్గా స్పీకర్స్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. వీటి ద్వారా మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఈ రకమైనటువంటి ధ్వనులను వినిపించేటటువంటి ఒక సాధనంగా ఇక్కడ స్పీకర్స్కి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఇక్కడ ప్రధానంగా స్పీకర్స్కి వెళ్ళేటటువంటి మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి ఎలక్ట్రానిక్ పల్సెస్ రూపంలో వెళ్తాయి. సో ఈ ఎలక్ట్రానిక్ పల్స్ లేదా ఎలక్ట్రానిక్ సంకేతాలను స్పీకర్లు అనేవి తిరిగి మాటలు మరియు పాటలు అనేటటువంటి ధ్వని రూపంలోకి మార్చి మనకు వినిపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో స్పీకర్లు, ప్రింటర్లు అనేవి కూడా ఇక్కడ మనకు అవుట్పుట్ డివైస్గా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే కోవలో మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఈ టచ్ స్క్రీన్స్ అనేవి ఇవి కూడా మనకు అవుట్పుట్ డివైస్గా పరిగణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాము. సో ఇక్కడ టచ్ స్క్రీన్ అనేది మనకు ప్రధానంగా రెండు రకాలుగాను ఉపయోగపడేటటువంటి ఒక పరికరంగా చూడవచ్చు. ఇక్కడ కంప్యూటర్లు పనిచేసేటటువంటి క్రమంలో దాని లోపల ఉండేటటువంటి ఇంటర్నల్ డివైసెస్ లేదా పరికరాలు లేదా విడిభాగాలకు సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానాన్ని కనుక మనం గమనించాల్సి వస్తే దీనికి సంబంధించి ప్రధానంగా డయోడ్లను ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డయోడ్లు అనేవి ప్రధానంగా కంప్యూటర్లలో వాడేటటువంటి ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని ఏసీ కరెంటుని డీసీ కరెంట్లుగా మార్చేటటువంటి క్రమంలో ఇవి మనకు అత్యధికంగా అందుబాటులో ఉన్నటువంటి ప్రక్రియగా చూస్తాం. ఈ సమాచారం ఆధారంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి కరెంటు అత్యధికంగా మనం ఇక్కడ డీసీ కరెంటుని ఎక్కువగా వినియోగించుకునే క్రమాన్ని చూస్తాం. ఇక్కడ వాస్తవానికి గృహ అవసరాలకు మనం ఏసీ కరెంట్ లేదా
ఏకాంతర విద్యుత్తుని మనం ఇక్కడ ఉపయోగిస్తుంటే కంప్యూటర్ లాంటి సున్నితమైనటువంటి పరికరాల్లో ఏసీ కరెంటుని వాడము. ఇక్కడ ఉండేటటువంటి ఈ ఏసీ కరెంటుని మళ్ళీ డీసీ కరెంటుగా మార్చుకొని ఏకముఖ విద్యుత్తుగా మార్చి వినియోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తాం. సో ఈ విధమైనటువంటి డయోడ్లు మరియు ట్రాన్సిస్టర్లు కలిగి ఉండేటటువంటి ఒక అర్ధవాహకానికి సంబంధించినటువంటి వ్యవస్థను మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా ఐసీ, దీన్నే చిప్ అనేటటువంటి వ్యవస్థగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ చిప్స్ చాలా వరకు అమరి ఉన్నటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ మైక్రో ప్రాసెసర్ ఆధారంగానే కంప్యూటర్ తనకు అందించబడినటువంటి అంకగణిత మరియు తార్కిక సంబంధమైనటువంటి ప్రక్రియలను అది నిర్వర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో మైక్రో ప్రాసెసర్ అనేది కంప్యూటర్లు అంకగణిత మరియు తార్కిక ప్రక్రియలను చేసేటటువంటి క్రమంలో అతి ముఖ్యమైనటువంటి ఒక డివైస్గా మనకి ఇక్కడ మైక్రో ప్రాసెసర్ని గుర్తుంచుకుంటాం. సో కంప్యూటర్లో ఉండేటటువంటి ఈ భాగాలన్నింటినీ కూడా మనం ఇక్కడ నియంత్రణ భాగము లేదా కంట్రోల్ యూనిట్ అనేటటువంటిది, అదేవిధంగా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ లేదా అంకగణిత తార్కిక విభాగం అనేది, అదేవిధంగా మెమరీ యూనిట్, ఇవన్నీ కలిసి కూడా కేంద్రీయ కార్యసరణి భాగము లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం దీన్ని. ఇది సరళమైనటువంటి పదాలలో చెప్పాలనుకుంటే, పొడి అక్షరాల్లో చెప్పాలనుకుంటే సిపియుగా మనకి ఇక్కడ చిరపరిచితమైనటువంటి ఈ వ్యవస్థ కంప్యూటర్ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి ఒక భాగంగా మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో కంప్యూటర్కి సంబంధించినటువంటి విడిభాగాలన్నింటినీ కంట్రోల్ చేయాలన్నా, అదేవిధంగా అంకగణిత మరియు తార్కిక సంబంధమైనటువంటి గణనలను సాధించాలన్నా, అదేవిధంగా కంప్యూటర్కి ఇచ్చినటువంటి ఆదేశాలను మెమరీ యూనిట్లో నిక్షిప్తం చేసుకుని తర్వాత అవసరాలకు వాటిని వినియోగించుకునేటటువంటి క్రమంలోనూ ఇక్కడ మనకి 3 విభాగాలు అవసరం అవుతాయి. ఈ 3 విభాగాలు కూడా మనకి ఇక్కడ కేంద్రీయ కార్యాచరణలో భాగంగా మనం ఇక్కడ చూస్తాం. ఈ ఓరియంటేషన్లో ప్రశ్నను కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే క్రింది వానిలో కేంద్రీయ కార్యాచరణలో భాగం కానటువంటి విభాగాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ సియు, ఏఎల్యు మరియు మెమరీ యూనిట్లు ఇవి 3 కూడా కేంద్రీయ కార్యాచరణలో భాగంగా ఉంటాయి. మిగిలినవేవి కూడా ఇక్కడ సిపియులో భాగాలుగా లేనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. కంప్యూటర్లో కీబోర్డు, మౌస్, స్కానర్ అనేటటువంటివి ఇన్పుట్ డివైజెస్ మరియు నివేశ సాధనాలుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. మానిటర్ మరియు ప్రింటర్లు అనేవి నిర్గమ సాధనాలుగా పేర్కొంటున్నాం. వీటిని అవుట్పుట్ డివైజెస్గా చెప్పుకుంటున్నాము. మరొక క్రమంలో చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్లో ఉండేటటువంటి సమాచారం మొత్తం కూడా మెమరీ యూనిట్ల రూపంలో ఇక్కడ నిక్షిప్తం చేసుకుంటున్నాం. మెమరీ యూనిట్లో నిక్షిప్తం చేసుకునేటటువంటి క్రమంలో మనం అందించేటటువంటి సాధారణ పదజాలాలన్నీ కూడా మనకు అర్థమైనటువంటి భాష కంప్యూటర్కి అర్థం కానటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్రమంలో కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి భాష ఏమిటి, లేదా అక్షరాలు లేదా సంకేతాలు ఏ రూపంలో ఉంటాయనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కేవలం కంప్యూటర్ అనేది ఈ బైనరీ డిజిట్స్ని మాత్రమే ఇది గుర్తుపెట్టుకుంటుంది. ఈ బైనరీ డిజిట్స్ని మనం 1 లేదా 0 అనేటటువంటి సంకేతాలతో సూచిస్తాం. ఇక్కడ 1 అంటే అక్కడ కంప్యూటర్ సంబంధించినటువంటి విడిభాగాలలో కరెంటు ఆన్లో ఉందన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. అంటే కరెంటు ప్రసారం జరుగుతున్నా లేదా విద్యుత్ సంకేతాల ప్రసారం అక్కడ అందుతున్నా కూడా దాని యొక్క పొజిషన్ని 1 అనే సంకేతంతో సూచిస్తాము. ఆఫ్ పొజిషన్లో ఉన్నట్లయితే దాన్ని 0 పొజిషన్గా చూస్తాము. సో ఈ ఆన్ మరియు ఆఫ్లకు సంబంధించినటువంటి కంటిన్యూస్ రిప్రజెంటేషన్ల ద్వారానే ఇక్కడ కంప్యూటర్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి 1 లేదా 0 అనేటటువంటి ఈ కోడ్లను మనం ఇక్కడ బైనరీ డిజిట్స్గా పేర్కొంటాం. కాబట్టి ఇక్కడ బైనరీ సిస్టమ్ అనేటటువంటిది ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఈ భాషగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే బైనరీ సిస్టంలో ఉండేటటువంటి సంకేతాలను మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలో ఒక్కొక్క సంకేతాన్ని మనం ఒక బిట్గా పేర్కొంటాం. అంటే ఒక బిట్ అంటే 1 లేదా 0 అనేటటువంటి బైనరీ డిజిట్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక భాగంగా మనం ఇక్కడ బిట్కు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. ఇట్లాంటి బిట్లు 8 కనుక కలిస్తే దాన్ని మనం ఒక బైట్గా చెప్పుకుంటాము. ఇక్కడ 8 బిట్స్ యొక్క సముదాయాన్ని మనం ఒక బైట్గా చెప్పుకుంటాం. ఈ 8 బిట్ల సముదాయాన్ని మనం మరొక రకంగా 2 నిబుల్స్గా చెప్పుకుంటాం. అంటే ఒక నిబుల్ అనేది 4 బిట్ల యొక్క సముదాయంగా మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ 1 కన్నా ఎక్కువ బైట్లు కలిసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఒక వర్డ్ లేదా పదం ఏర్పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కంప్యూటర్ కేవలం బైనరీ సంకేతాల రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. దానికి మనం ఈ ఇన్పుట్ సాధనాల ద్వారా అందించేటటువంటి సమాచారం ఎట్టి పరిస్థితులలోనూ దానికి అర్థం కాదు. దీనికి గాను మరొక వ్యవస్థ అనేది ఇక్కడ మనం అందించినటువంటి రా డేటా మొత్తాన్ని కూడా బైనరీ డిజిట్లోకి మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో బైనరీ కోడెడ్ డెసిమల్ అనేటటువంటి ఈ సంఖ్యా వ్యవస్థలో భాగంగా మొత్తం 8 బిట్ల కోడింగ్ ఇక్కడ మనం చూస్తాం. దీంట్లో మొదటి 4 బిట్లను జోన్కి సంబంధించినటువంటి బిట్లుగా చెప్పుకుంటాం.
మిగిలినటువంటి 4 బిట్లను మనం ఇక్కడ న్యూమరిక్కి సంబంధించినటువంటి అంటే అంకెలకు సంబంధించినటువంటి బిట్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. సో ఈ క్రమంలో కంప్యూటర్కి మనం అందించేటటువంటి సూచనలు మొత్తం కూడా మనకు తెలిసినటువంటి భాషలో ఇస్తే అది కంప్యూటర్ అనేది దానికి అర్థమయ్యేటటువంటి భాషలోకి తర్జుమా చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలో కంప్యూటర్కు మనం అందించేటటువంటి ఆదేశాల యొక్క సముదాయాన్ని ఏమంటారు అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీనికి సమాధానంగా మనం కంప్యూటర్ యొక్క ఆదేశాల సముదాయాన్ని ప్రోగ్రామ్ అంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ ప్రోగ్రామింగ్ యొక్క అన్ని అంశాలు కనుక నిక్షిప్తమైనటువంటి దాన్ని మనం ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం ఇక్కడ పేర్కొంటాము. సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క రకమైనటువంటి సింటాక్స్ మరియు పద్ధతులు ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి మరికొన్ని పదజాలాలను కనుక మనం పరిశీలిస్తే హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి పదజాలాలు మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఇక్కడ వాస్తవానికి కంప్యూటర్లో ఫిజికల్గా మనకు కనిపించేటటువంటి భౌతిక భాగాలన్నింటినీ కూడా మనం ఇక్కడ హార్డ్వేర్గా పరిగణిస్తాం. అంటే కంప్యూటర్లోని విడి భాగాలు కానివ్వండి, కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ అవి ఫిజికల్గా మనకు కనిపించేటటువంటి క్రమంలో వాటిని మనం ఇక్కడ హార్డ్వేర్ అనవచ్చు. అంటే CPU కానివ్వండి, ఇన్పుట్ మరియు అవుట్పుట్ డివైజెస్ అన్నింటినీ కలిపి ఇక్కడ మనం హార్డ్వేర్కి సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇక్కడ హార్డ్వేర్ పరికరాలన్నింటినీ కూడా ఒకదానికొకటి నెట్వర్క్ ఆధారంగా లేదా వైర్ల ఆధారంగా కంప్యూటర్కు అనుసంధానించేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ యంత్ర భాష అనేటటువంటిది కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ పైన ఆధారపడి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. యంత్ర భాష అంటే మెషిన్ లాంగ్వేజ్గా చెప్పుకుంటాం. అంటే కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి సంకేతాల రూపంలో అందించేటటువంటి సముదాయాన్ని మనం ఇక్కడ సూచనల సముదాయాన్ని మనం ఇక్కడ యంత్ర భాష లేదా మెషిన్ లాంగ్వేజ్ అనేటటువంటి అంశంగా చూస్తాం. సో ఇక్కడ ఈ యంత్ర భాషకు సంబంధించినటువంటి ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే అసెంబ్లర్ అనేటటువంటిది ఒకటి యంత్ర భాషకు ప్రముఖమైనటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా కంపైలర్ మరియు మనం రాసేటటువంటి ప్రోగ్రాంలన్నింటినీ కలిపి కంప్యూటర్కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఫిజికల్గా కంటికి కనిపించినటువంటి సూచనల యొక్క సమాహారాన్ని మనం ఇక్కడ సాఫ్ట్వేర్గా పరిగణించవచ్చు. ఇక్కడ మనకు ఆధునిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పరిశీలన ద్వారా ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవన్నీ కూడా వినియోగదారునికి అంతిమంగా కంప్యూటర్ ద్వారా సక్రమమైనటువంటి సేవలు అందించేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు వచ్చినటువంటి సాఫ్ట్వేర్గా ఇక్కడ మనం చూస్తాం. అందులో కొన్నిటిని కనుక చూసినట్లయితే బేసిక్ అనేటటువంటిది ప్రధానంగా బిజినెస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్గా ఇక్కడ మనం చూడవచ్చు. గతంలో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి లావాదేవీలు పెక్కు ఇక్కడ బేసిక్ లాంగ్వేజ్ ద్వారా జరిగినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మరొక రకమైనటువంటి సాఫ్ట్వేర్గా ఫోర్ట్రాన్, దీన్నే మనం ఫార్ములా ట్రాన్స్లేషన్గా చెప్పుకుంటాం. అదేవిధంగా కోబాల్ అనేది కూడా డేటాబేస్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సాఫ్ట్వేర్గా చెప్పుకుంటాం. ఇవి కాక పాస్కల్, సి అనేటటువంటివి కూడా ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. వీటన్నిటిని మనం ఇక్కడ ఉన్నత స్థాయి భాషలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లేదా ఉన్నత స్థాయి భాష అనేది కంప్యూటర్కు సంబంధించినటువంటి హార్డ్వేర్ మీద ఆధారపడదు, కానీ యంత్ర భాష లేదా మెషిన్ లాంగ్వేజ్ అనేటటువంటిది మాత్రం కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ మీద ఆధారపడి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే అన్ని రకాలైనటువంటి కంప్యూటర్ల మీద ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేది లేదా యంత్ర భాష అనేది ఎక్కువగా పనిచేయనటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదే హై లాంగ్వేజ్ లేదా ఉన్నత స్థాయి భాష అనేది ఏ రకమైనటువంటి కాన్ఫిగరేషన్ మీదనైనా వర్క్ చేసే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో కంప్యూటర్లో వాడేటటువంటి సంఖ్యామానం ఏది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 1 and 0కి సంబంధించినటువంటి సంకేతాల ఆధారంగా ఇక్కడ కంప్యూటర్ అనేది తన యొక్క భాషను అర్థం చేసుకుంటుంది లేదా తర్జుమా చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ద్విసంఖ్యామానంగా మనం ఇక్కడ ప్రయోగిస్తున్నాం. ప్రధానంగా కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఎక్కువగా ఎందులో ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కంప్యూటర్ని మనం ఎంత ఎక్కువగా లేదా సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు అంత యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ దాన్ని కనుక మిస్యూజ్ చేసుకున్నట్లయితే జీవితాలు కూడా తారుమారయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. నిత్య జీవితంలో మనం కంప్యూటర్ని ఎన్నో రకాలైనటువంటి విభాగాలలో, రంగాలలో మరియు కళాశాలలు, బ్యాంకులు, పారిశ్రామిక సంస్థలు మరియు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రధానంగా రైల్వే రిజర్వేషన్ చేసేటటువంటి క్రమంలో కనుక మనం గమనించినట్లయితే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో ఉన్నటువంటి కంప్యూటర్ ముందు మొత్తం వీటికి సంబంధించినటువంటి అంశాలను ఫిల్ చేస్తూ
అక్కడ బుకింగ్ చేసేటటువంటి సౌకర్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫలితంగా రైల్వే రిజర్వేషన్కి సంబంధించి ఏ ట్రైన్లు ఏ సమయాల్లో ప్రయాణం చేస్తున్నాయి, అదేవిధంగా దాంట్లో ఏ రకాలైనటువంటి టికెట్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో లేకపోతే వెయిటింగ్ లిస్టుకి సంబంధించినటువంటి సమస్త సమాచారం ఇక్కడ మనం ఈ రైల్వే రిజర్వేషన్లో కంప్యూటర్ల యొక్క వినియోగం వల్ల సాధ్యమైనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని ద్వారా ఎటువంటి మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఉండవు కాబట్టి నిక్కచ్చిగా ఖచ్చితంగా వినియోగదారులకు సేవ చేసేటటువంటి క్రమంలో కంప్యూటర్ల యొక్క వినియోగం మనకు ఎక్కువగా ఉంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా బ్యాంకులలో కూడా కంప్యూటర్ల యొక్క వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. బ్యాంకులో తమ యొక్క ఖాతా ఉన్నటువంటి బ్యాంకులోనే కాకుండా వేరే బ్యాంకుల నుంచి కూడా డ్రా చేసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనం ఇక్కడ కంప్యూటర్ల ద్వారా సుదీర్ఘంగా లేదా నిశితంగా పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి అవకతవకలను నివారించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ అనేటటువంటి ఏటీఎం మిషన్ల ద్వారా భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ సమయంలోనైనా ఏ బ్యాంకులో నుంచి తీసుకోవాల్సినటువంటి డబ్బులైనా సరే వేరే బ్యాంకుల ద్వారా కూడా డ్రా చేసుకునేటటువంటి వీలు ఇక్కడ మనకు కంప్యూటర్ల యొక్క వినియోగం ద్వారా ఉపయోగించడం వీలైంది. సో ఈ క్రమంలో మనకు కంప్యూటర్ యొక్క ఉపయోగం అనేది బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో నిరంతరము ట్రాన్సాక్షన్స్ జరిపేటటువంటి క్రమంలో ఎక్కువ డేటా లేదా బల్క్ డేటా అంటాం. దీన్ని మనం మరొక రకంగా బిగ్ డేటా అనేది ఇక్కడ మనకు వ్యవస్థితం అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి డేటా మొత్తాన్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ అవసరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్లు అనేవి రావడం వలన సాధ్యపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలన కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సమర్థవంతులకు చేరేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలుకొని అర్హులకు ప్రభుత్వ ఫలాలు అనేవి అందేటటువంటి వరకు కూడా ఇక్కడ అంతర్జాలము మరియు కంప్యూటర్ల యొక్క ఆధారంగా ఈ సౌకర్యాలు మొత్తం కూడా సక్రమంగా నిర్వర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఫలితంగా ప్రభుత్వ పథకాలు అందించేటటువంటి క్రమంలో పారదర్శకత పెరిగింది, వేగము పెరిగింది, జవాబుదారీతనం పెరిగింది. అదేవిధంగా అర్హులను గుర్తించేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి లోటుపాట్లను కూడా నివారించుకోగలిగినాం. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా కంప్యూటర్లు మరియు అంతర్జాల మాధ్యమంగా జరపాలనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ డిజిటల్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ని కూడా చేపట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే కంప్యూటర్ల యొక్క ఉపయోగము లేదా ప్రాముఖ్యత అనేది ప్రభుత్వ పరిపాలనలో మరియు ఇతర విభాగాలను ఆధునీకరించేటటువంటి క్రమంలో ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదే కాక ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి సమస్త మానవ వనరులందరూ కూడా అవసరమైనటువంటి సమాచారాన్ని సెక్యూర్డ్ వేలో పంపించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఈమెయిల్ సదుపాయం ద్వారా దూర ప్రాంతంలో ఉండేటటువంటి మిత్రులకు కానివ్వండి, బంధువులకు కానివ్వండి, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మనకి ఇక్కడ పంపించుకోవడానికి ఒక సులువైనటువంటి మార్గంగా మనం ఇక్కడ ఈమెయిల్ని పరిగణిస్తాం. గతంలో లెటర్స్ ద్వారా పంపించేటటువంటి క్రమంలో ఒక్కొక్కసారి సందర్భం దాటిపోయిన తర్వాత కూడా ఆ లెటర్స్ రిసీవ్ చేసుకున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ స్మృతిపదంలో మెదల్చుకోవచ్చు. సో ఈ క్రమంలో ఈమెయిల్ యొక్క రాక వలన ఐసీటీ రంగం అందించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫలంగా దీన్ని ఇక్కడ చెప్పుకుంటాం. ఈమెయిల్ రాక వలన సమాచార ప్రసారం అనేది అత్యంత సేఫ్ మరియు సెక్యూర్డ్ పొజిషన్లో సంబంధిత విభాగాలకు అందించేటటువంటి క్రమంలో ఇక్కడ ఈమెయిల్ అనేవి ప్రముఖ పాత్ర వహించేటటువంటి వ్యవస్థను మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా కంప్యూటర్ల ద్వారా గరిష్టమైనటువంటి లాభాలు ఉన్నా కూడా దీనిని మరింత సౌకర్యవంతమైనటువంటి సదుపాయాలు అందించేటటువంటి క్రమంలో భాగంగా వీటిని ఉపగ్రహ వ్యవస్థలతో అనుసంధానించడం జరిగింది. ఫలితంగా కంప్యూటర్లు మరియు ఉపగ్రహ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఈ కోఆర్డినేషన్ వలన సమాచార రంగం అనేది మరింత వేగవంతమైనటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్లు లేనటువంటి రంగాన్ని మనం ఎట్టి పరిస్థితులలోనూ ఊహించలేము. ప్రస్తుతం ప్రపంచ జీవితంలో ఆధునిక ప్రపంచంలోని ఈ జీవన క్రమంలో కంప్యూటర్లు అనేవి అత్యంత అనివార్యమైనటువంటి పరికరాలుగా మారినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కంప్యూటర్ల యొక్క వినియోగాలు ఎంత ఎక్కువగా ఉన్నా, కంప్యూటర్ల యొక్క డిపార్ట్మెంట్స్ని ఎన్ని రకాలుగా మనం ఇక్కడ ఆధునికీకరించినా కూడా కంప్యూటర్లకు ఉండేటటువంటి పరిమితులు కంప్యూటర్లకు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి ఎన్ని పనులు ఎంత సమర్థవంతంగా చేసుకున్నా కూడా కేవలం తనకు అందించబడినటువంటి ఆదేశాల ఆధారంగానే సూచనలకు లోబడి మాత్రమే కంప్యూటర్ పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అనగా కంప్యూటర్ అనేది స్వతహాగా తనకు తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు.
ఇక్కడ కేవలం మనిషికి అది ఒక సేవకుని మాదిరిగా మనిషి చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ అతనికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించి అవసరమైనటువంటి గణనలు చేసేటటువంటి ఒక సేవకుని మాదిరిగానే మనం ఇక్కడ పరిగణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆధునిక పరిశోధనల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు అనేటటువంటి అంశాల ఆధారంగా స్వతహాగా తనకు తానే నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమంలో కూడా కంప్యూటర్లను ఇక్కడ డిజైన్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో దానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్లు మొత్తం కూడా ముందుగానే కంప్యూటర్కి అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ పరిశీలించినట్లయితే ఆ సందర్భంలోనూ కూడా మానవుని యొక్క మేధస్సుకు ఎట్టి పరిస్థితులలోనూ కంప్యూటర్ అనేది ప్రత్యామ్నాయం కాజాలదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం వేగము మరియు ఖచ్చితత్వానికి మారుపేరుగా మాత్రమే కంప్యూటర్ నిలవగలుగుతుంది, కానీ మానవుని యొక్క మేధస్సుకు ప్రత్యామ్నాయంగా నిలవబడేటటువంటి క్రమంలో కంప్యూటర్ ఇంకా అభివృద్ధి కాలేదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఆధునిక ప్రపంచంలో భాగంగా ఎలక్ట్రాన్లు మరియు ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. 1895 సంవత్సరంలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ అనేటటువంటి ప్రాథమిక విద్యుదావేశ కణాన్ని ఇక్కడ కనుగొనడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్ ఆవిర్భవించిన తదుపరి ఇక్కడ పరమాణువులన్నిట్లలో ఉండేటటువంటి ఒక మూలకణంగా ఇక్కడ ఎలక్ట్రాన్ను గుర్తించడం జరిగింది. సో ఈ క్రమంలో క్వశ్చన్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే సంవత్సరానికి ప్రాధాన్యత లేకపోయినా కూడా ఈ క్రింది వాటిలో ఎలక్ట్రాన్ ఆవిష్కరణతో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ప్రాథమికంగా ఉండేటటువంటి మూలకణంగా ఇక్కడ మొదట దేని గుర్తించారు అనేటటువంటి క్రమంలో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే తదుపరి జరిపినటువంటి పరిశీలన ఆధారంగా ఇక్కడ పరమాణువులో కేంద్రకంలో ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు అనేటటువంటి కణాలు ఉంటాయని, ఈ కేంద్రకం చుట్టూతా ఎలక్ట్రాన్లు నిర్ణీత కక్షల్లో తిరుగుతుంటాయనేటటువంటి అంశాలను కనుగొనడం జరిగింది. కాబట్టి పరమాణువు యొక్క కేంద్రకంతో నిమిత్తం లేనటువంటి ఒక కణంగా ఇక్కడ మనం ఎలక్ట్రాన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఈ ఆవేశాల యొక్క ప్రవాహాన్ని మనం ఇక్కడ కరెంటుకు సంబంధించినటువంటి అంశాలకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఆధారంగానే అనేక రకాలైనటువంటి ఉపకరణాలు మనకి ఇక్కడ తయారయ్యాయి. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి ప్రత్యేక భౌతిక శాస్త్ర ఉపయోగం ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఇక్కడ రేడియో టీవీల యొక్క ఆవిష్కరణ మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ సాధనాలన్నింటిలోనూ ప్రధానంగా ఎలక్ట్రాన్ అనేటటువంటి మూలకణం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ మూలకణం ఆవిర్భవించిన తర్వాతనే ఈ రేడియో మరియు టీవీ వంటి సాధనాలు తయారయ్యాయి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి ఒక ప్రత్యేక భౌతిక శాస్త్ర విభాగం ఏర్పడిన క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా లోహ వాహకాలలో విద్యుత్ ప్రవాహం జరగాలంటే ఎలక్ట్రాన్లు చలించేటటువంటి క్రమంలోనే ఈ విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. సో ఈ అతి తక్కువ కాలంలో ప్రవహించేటటువంటి ఎలక్ట్రాన్ ప్రవాహాలను మనం ఇక్కడ విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. కాబట్టి ఇక్కడ లోహ వాహకాలలో విద్యుత్ ప్రవాహం అనేది వేటి వలన జరుగుతుంది అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీన్ని మనం ఎలక్ట్రాన్ల యొక్క గమనం వలన అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే ఈ క్రమంలో సాంప్రదాయకంగా వాహకాన్ని కనుక ఘటంతో అనుసంధానించినటువంటి క్రమంలో విద్యుత్ యొక్క సాంప్రదాయకమైనటువంటి దిశ అనేది ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. రుణ ధ్రువం నుంచి ఎలక్ట్రాన్లు ధన ధ్రువానికి చేరేటటువంటి క్రమంలో ఆధునికమైనటువంటి విద్యుత్ ప్రవాహ దిశను పేర్కొంటే, సాంప్రదాయకంగా మాత్రం ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా ఎలక్ట్రాన్లు కనుగొనడానికి ముందరే ధనావేశ కణాలు కనుగొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేవలం ధనావేశాల ప్రవాహం వల్లనే విద్యుత్ ప్రసారం జరుగుతుందనేటటువంటి ఓరియంటేషన్లో శాస్త్రవేత్తలు ఒక మిస్గైడెడ్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి సాంప్రదాయకంగా విద్యుత్ ప్రవాహ దిశ అనేది ఆధునిక విద్యుత్ ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఈ అతి తక్కువ కాలంలో ప్రవహించేటటువంటి ఎలక్ట్రాన్ల ప్రవాహాలను మనం ఇక్కడ విద్యుత్ ప్రవాహ అంశాలుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పరికరంగా మనం ఇక్కడ టెలిఫోన్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. దీన్ని గ్రాహం బెల్ అనేటటువంటి శాస్త్రవేత్త 1897వ సంవత్సరంలో కనుగొన్నారు. ఈ టెలిఫోన్ యొక్క ఆవిష్కరణ వలన ఈ దూర శ్రవణ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. టెలిఫోన్కు సంబంధించినటువంటి ఆవిష్కరణ ద్వారా సమాచార ప్రసారం అనేది మరింత వేగవంతమైనటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ సమాచారం అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసరించేటటువంటి క్రమంలో, విద్యుత్ సంకేతాల రూపంలో ప్రసరించేటటువంటి క్రమంలో కాంతి వేగానికి సమానమైనటువంటి వేగంతో సమాచార ప్రసారం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్వల్ప కాలంలోనే అవసరమైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చేరవేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ టెలిఫోన్ వంటి ఆధునిక సాధనాల ద్వారా సాధ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ
టెలిఫోన్కు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం మాట్లాడినటువంటి శబ్దాలకు సంబంధించినటువంటి ధ్వని తరంగాలు విద్యుత్ ప్రవాహ అంశాలుగా ఎలక్ట్రానిక్ పల్సెస్గా మనకి ఇక్కడ మారేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఇక్కడ స్పీకర్లు అనేవి ఈ విద్యుత్ ప్రవాహ అంశాలను రిసీవ్ చేసుకొని వాటిని ధ్వని తరంగాలుగా పునరుత్పాదన చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ మైక్రోఫోన్కు సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా ధ్వని తరంగాలను మనం విద్యుత్ ప్రవాహ అంశాలుగా మార్చి ప్రసారం చెందిస్తే స్పీకర్ల ద్వారా ఈ విద్యుత్ ప్రవాహ అంశాలు తిరిగి ధ్వని తరంగాలుగా పునరుత్పాదన చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ క్రమంలో క్రింది వానిలో విద్యుత్ ప్రవాహ అంశాలను ధ్వని తరంగాలుగా మార్చేటటువంటి పరికరాలను గుర్తించండి అనే ఓరియంటేషన్లో కనుక మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ స్పీకర్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఆధునిక సమాచార ప్రసార సాంకేతిక విధానంలో వచ్చినటువంటి మరొక అంశంగా ఇక్కడ నిస్తంత్రి విధానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఎటువంటి కేబుల్స్ లేకుండానే సమాచారం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక పరికరం నుంచి మరొక పరికరానికి పోయేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ నిస్తంత్రి విధానంగా చెప్పుకుంటాం. దీన్నే మనం వైర్లెస్ సిస్టమ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంలో సమాచారాన్ని ప్రసారం చేసేటటువంటి క్రమంలో కేబుల్స్ యొక్క అవసరం లేకుండానే సమాచార ప్రసారం జరిగే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నిస్తంత్రి విధానము లేదా వైర్లెస్ సిస్టమ్ని 1901లో మార్కోని కనుగొన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే మార్కోని ఈ నిస్తంత్రి విధానాన్ని కనుగొనడం జరిగిందో అప్పటి నుంచి రేడియో తరంగాల ఆధారంగా ఇక్కడ సమాచార ప్రసారం అనేది మరింత తక్కువ సమయంలోనే సుదూరాలకు పాకిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తించడం జరిగింది. సో ఈ పద్ధతిని రూపొందించేటటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి కారణంగా మ్యాక్స్వెల్ రూపొందించినటువంటి విద్యుదయస్కాంత తరంగాల యొక్క ఉనికికి సంబంధించినటువంటి ప్రతిపాదన రావడాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. విద్యుదయస్కాంత తరంగాలు అనేవి అత్యంత సుదూరాలకు సమాచారాన్ని మోసుకొని పోయేటటువంటి క్రమంలో ఈ రేడియో తరంగాలు వాహక తరంగాలుగా ఉపయోగపడతాయనేటటువంటి అంశాన్ని మనం గత క్లాసులలో చర్చించుకున్నాం. ఈ క్రమంలో ఈ అవసరమైనటువంటి శబ్ద లేదా దృశ్య తరంగాలను మనం ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ మార్చుకొని వాటి మీదకి ఈ రేడియో వాహక తరంగాల మీదకి ఆ తరంగాలను అధ్యారోహణం చెందించినటువంటి క్రమంలో అవి ప్రసార యోగ్యమైనటువంటి తరంగాలుగా మారి ఇక్కడ అవసరమైనటువంటి వ్యవస్థలకు లేదా అవసరమైనటువంటి ప్రదేశాలకు లేదా అవసరమైనటువంటి వ్యక్తులకు సమాచారాన్ని పంపేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విద్యుదయస్కాంత తరంగాల రూపంలోకి అధ్యారోహణం చెందించబడినటువంటి సమాచార తరంగాలు శూన్యంలో సెకనుకు కాంతి వేగంతో ప్రయాణించేటటువంటి క్రమంలో చాలా స్వల్పమైనటువంటి సమయంలోనే గరిష్ట దూరాలకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాల జాతికి చెందినవి కాబట్టి వీటి యొక్క వేగం కూడా మనకు విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగం కూడా శూన్యంలో సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ఉన్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరికరంగా రేడియోకి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. ఇక్కడ రేడియో సమాచార ప్రసారం కూడా మనకి ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాల ప్రసారంపై ఆధారపడి పనిచేసేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం చూస్తాం. రేడియో స్టేషన్లో ముద్రించబడినటువంటి లేదా రికార్డ్ చేయబడినటువంటి ధ్వని అనేది ఎలక్ట్రానిక్ పల్సెస్ లేదా ఎలక్ట్రానిక్ సంకేతాల రూపంలోకి మార్చబడుతుంది. ఈ ఎలక్ట్రానిక్ సంకేతాలను మనం ఇక్కడ రేడియో తరంగాలతో అధ్యారోహణం చెందించినప్పుడు దీన్ని మాడ్యులేషన్ అనేటటువంటి ప్రక్రియగా చూశాము. ఈ మాడ్యులేషన్ ప్రక్రియలో సమాచార తరంగాలను ఇక్కడ రేడియో తరంగాలతో అధ్యారోహణం చెందించి ప్రసారయోగ్యం చేసిన తర్వాత సుదీర్ఘమైనటువంటి దూరాలకు మనం అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. రేడియో మరియు టీవీలకు సంబంధించినటువంటి ప్రసారాలు మనకి ఇక్కడ 3 రకాలుగా జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ గమనించవచ్చు. అది మొదటిది సమాచారాన్ని ఉత్పాదించడము, రెండవది వాటి యొక్క ప్రసారణ, మూడవది వాటి యొక్క శోధన. సమాచారాన్ని ఉత్పాదించేటటువంటి క్రమం అనేది రేడియో మరియు టీవీ స్టేషన్లలో జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. రేడియో స్టేషన్లలో అయితే ధ్వని ముద్రణ జరిగిన తర్వాత లేదా ధ్వనిని రికార్డింగ్ చేసిన తర్వాత ఆ సమాచారం మొత్తాన్ని కూడా ఎలక్ట్రానిక్ పల్సెస్ రూపంలోకి మార్చి రేడియో వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించి ప్రసారం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదే టీవీకి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే దృశ్య మరియు శబ్ద తరంగాలు రెండు కూడా ఎలక్ట్రానిక్ పల్సెస్ రూపంలోకి మార్చబడిన తర్వాత ఇవి రేడియో వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించబడి రిసీవర్ల ద్వారా ట్రాన్స్మిటర్ల ద్వారా విశ్వంలోకి ప్రసారం చేయబడి ఉపగ్రహ వ్యవస్థల ద్వారా అవసరమైనటువంటి స్టేషన్లకు వాటిని రిసీవ్ చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రిసీవర్స్ ద్వారా ఆ తరంగాలను రిసీవ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి పునరుత్పాదన ప్రక్రియలు మనకు అక్కడ జరగడం జరుగుతుంది. సో రేడియో ప్రసారాలకు అవసరమయ్యేటటువంటి తరంగాల యొక్క పౌనపున్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి 300 కిలో హెర్ట్జ్ల నుంచి 30 మెగా హెర్ట్జ్ల వరకు పౌనపున్య అవధిలో ఉండేటటువంటి
ఈ రేడియో తరంగాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇక్కడ టీవీ అనేది మరొక రకమైనటువంటి ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరికరంగా చెప్పుకుంటాం. ఇక్కడ టీవీ స్టేషన్లలో రికార్డు చేయబడినటువంటి దృశ్య మరియు శబ్ద తరంగాలు అనేవి కూడా ఎలక్ట్రానిక్ పల్సెస్ రూపంలోకి మార్చబడి అవి అన్నీ కూడా రేడియో వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించబడి ట్రాన్స్మిటర్ల ద్వారా విశ్వంలోకి పంపించబడతాయి. ఈ రకమైనటువంటి తరంగాలను శాటిలైట్స్ అనేవి రిసీవ్ చేసుకుని తిరిగి అవసరమైనటువంటి గ్రౌండ్ స్టేషన్స్ లేదా రిసీవింగ్ స్టేషన్లకు అందించడం ద్వారా ఈ టెలివిజన్ల ద్వారా అవసరమైనటువంటి సంకేతాలను రిసీవ్ చేసుకుని వాటిని డిమాడ్యులేషన్ చేసేసి అవసరమైనటువంటి ప్రోగ్రాంలను మనకి ఇక్కడ టెలికాస్ట్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ టెలివిజన్ అనేది జేఎల్ బియర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నటువంటి పరికరంగా చెప్పుకుంటాం. ఇక్కడ ప్రధానంగా టెలివిజన్ పనిచేయడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి అనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం కాంతి విద్యుత్ ఫలితం అనేటటువంటి సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థకి ఇక్కడ మనం టెలివిజన్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. ఇక్కడ టీవీ అనేది కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడి పనిచేసేటటువంటి ఎలక్ట్రానిక్ డివైస్గా పేర్కొంటున్నాం. వాస్తవానికి కాంతి విద్యుత్ ఫలితం అంటే కొన్ని రకాలైనటువంటి లోహపు తలాల మీద కాంతి కిరణాలు పడినటువంటి క్రమంలో అక్కడ ఎలక్ట్రాన్లు విడుదలయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాము. వీటిని మనం ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేదా పతన ఎలక్ట్రాన్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం, లేదా ఫోటో ఎలక్ట్రాన్స్ అనేటటువంటి టెర్మినాలజీతో వీటిని ఇక్కడ మనం పేర్కొంటాం. కాంతి కిరణాలను పతనమైనటువంటి క్రమంలో ఈ ఎలక్ట్రాన్స్ విడుదలవుతాయి కాబట్టి ఫోటో ఎలక్ట్రాన్స్కి సంబంధించినటువంటి అంశాలకు ఇక్కడ మనం చూస్తాం. కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీన్ని మనం టీవీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ సమాధానంగా గుర్తించవచ్చు. ఇక్కడ టీవీ బ్రాడ్కాస్టింగ్లో దృశ్యాలతో పాటుగా ఇక్కడ శబ్దాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ ప్రసారం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మనకు క్షణిక విద్యుదావేశ ప్రవాహ అంశాలుగా మనకి ఇక్కడ మార్చే క్రమాన్ని చూస్తాం. వీటిని మనం ఇక్కడ వీడియో తరంగాలు అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ధ్వనిని కూడా ఇదే రకమైనటువంటి క్షణిక విద్యుత్ ప్రవాహ అంశాలుగా విభజించి వాటిని కూడా ప్రసారం చేస్తాం. కాబట్టి ధ్వనికి సంబంధించిన వాటిని ఆడియో తరంగాలని, ఇక్కడ దృశ్యానికి సంబంధించినటువంటి తరంగాలను వీడియో తరంగాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఈ రెండు ఆడియో మరియు వీడియో తరంగాలను తిరిగి రేడియో వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించి డిమాడ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా అధ్యారోహణం చెందించి వీటిని విద్యుదయస్కాంత తరంగ రూపాలకు మార్చి ప్రసారం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. సో టీవీ గ్రాహకం అనగా టీవీ సెట్ అనేటటువంటిది ఇక్కడ టీవీ స్టేషన్ల నుంచి ట్రాన్స్మిట్ చేసినటువంటి తరంగాలు శాటిలైట్ ద్వారా తిరిగి భూకేంద్రాలకు ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో ఇక్కడ టీవీ గ్రాహకం లేదా టీవీ సెట్ అనేది ఇక్కడ తనకు అందినటువంటి విద్యుదయస్కాంత తరంగాలను యాంటెనా ద్వారా గ్రహించి ఈ ఆడియో మరియు వీడియో తరంగాలను పరస్పరం వేరు చేసేటటువంటి ప్రక్రియను ఇక్కడ గమనించాలి. దీన్ని మనం డిమాడ్యులేషన్ అనేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ డిమాడ్యులేషన్ ప్రక్రియలో వేరుపరచబడినటువంటి ఆడియో వీడియో తరంగాలు అనేవి అవసరమైనటువంటి విభాగాలకు పంపించబడతాయి. ఉదాహరణకు ఆడియో తరంగాలు మొత్తం కూడా స్పీకర్లకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ స్పీకర్స్ అనేవి ధ్వనిని పునరుత్పాదనం చెందిస్తాయి. ఇక్కడ వీడియో తరంగాలన్నీ కూడా పిక్చర్ ట్యూబ్కి ప్రసారం చేసినటువంటి క్రమంలో ఈ పిక్చర్ ట్యూబ్లు ఫోటోను పునరుత్పాదనం చేసేసి అక్కడ దృశ్య మరియు శబ్ద తరంగాలన్నీ రెండు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రసారాలు మనకి ఇక్కడ టీవీకి సంబంధించినటువంటి ప్రసారాల్లో భాగంగా చూస్తాం. ఇక్కడ టీవీ ప్రసారాలు అనేవి 30 మెగాహెర్ట్జ్ల నుంచి 300 మెగాహెర్ట్జ్ల పౌనఃపున్య అవధిలో ఉంటాయి. సో ఈ మధ్యలో ఉండేటటువంటి తరంగాలను మాత్రమే రిసీవ్ చేసుకునేలా టీవీలో ఉండేటటువంటి యాంటెనాలను డిజైన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ తరంగాలను మాత్రమే గ్రహించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ రెజోనెన్స్ లేదా అనునాదం అనేటటువంటి పరిజ్ఞానం కూడా ఉపయోగపడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలు లేదా రేడియో పౌనఃపున్య వాహక తరంగాలకు సమాచార తరంగాలను అధ్యారోహణం చెందించే లేదా కలిపేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ మాడ్యులేషన్ ప్రక్రియగా చెప్పుకుంటాం. క్రింది వానిలో మాడ్యులేషన్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది రేడియో స్టేషన్లలో కానివ్వండి, టీవీ స్టేషన్లో కానివ్వండి ట్రాన్స్మిట్ చేయడానికి ముందు జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మాడ్యులేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ సమాచార తరంగాలు అనేవి ప్రసార యోగ్యమైనటువంటి తరంగాలుగా మార్చబడతాయి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ సమాచార యోగ్యమైనటువంటి తరంగాలను మాత్రమే మనం ఇక్కడ ప్రసారం చేసి తిరిగి ఆయా రేడియో సెట్లు కానివ్వండి, టీవీ సెట్ల ద్వారా మనం ఇక్కడ గ్రహించి వాటిని మనం తిరిగి శబ్ద మరియు దృశ్య తరంగాలుగా మార్చుకొని వాటికి సంబంధించినటువంటి అనుభూతులను పొందగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మాడ్యులేషన్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే రెండు రకాలైనటువంటి మాడ్యులేషన్ ప్రక్రియలు మనకు అందుబాటులో ఉన్నాయి.
మొదటిది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లేదా ఏఎంగా చెప్పుకుంటాం. రెండవది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎఫ్ఎంగా చెప్పుకుంటాం. సో ఈ ఏఎం మరియు ఎఫ్ఎంలకు సంబంధించినటువంటి స్వల్పమైనటువంటి వేరియేషన్స్ దృష్ట్యా మనం వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మాడ్యులేషన్ చేసినటువంటి ఈ సమాచారాన్ని వాహక తరంగాలు లేదా రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల నుంచి వేరు చేసేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ డిమాడ్యులేషన్గా చెప్పుకుంటాం. ఈ డిమాడ్యులేషన్ జరిపేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలను కావలసినటువంటి సంకేతాలను ఎంపిక చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ట్యూనర్స్ లేకపోతే శృతి వలయాలు లేదా శోధకాలు అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాము. సో ఈ శృతి వలయాలు ఇవి ఏ సంకేతాలను అయితే ఎంపిక చేస్తాయో ఆ సంకేతాలను మాత్రమే టీవీ సెట్ గ్రహించుకొని దాంట్లో ఉండేటటువంటి ఈ శబ్ద మరియు రేడియో తరంగాల మొత్తాన్ని కూడా డిమాడ్యులేషన్ చేసేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ టీవీ తెర మీద నిలువు మరియు అడ్డు గీతతో ఏర్పడేటటువంటి చిన్న చిన్న గళ్ళలోకి ప్రతిబింబాన్ని పంచబడేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ స్కానింగ్ ప్రక్రియగా చెప్పుకుంటాం. ఇక్కడ టీవీ స్టేషన్లలో దృశ్యాన్ని బంధించేటటువంటి క్రమంలో వాటిని కూడా చిన్న చిన్న గళ్ళలోకి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసి స్కానింగ్ ప్రక్రియ ద్వారా ప్రతిబింబాన్ని పంచుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క గడిని మళ్ళీ ఎలక్ట్రానిక్ పల్సెస్ రూపంలో తీసుకొని ప్రసారం చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. స్కానింగ్ చేసేటటువంటి క్రమంలో భాగంగా గతంలో నిప్కాన్ డిస్క్ అనేటటువంటి దాన్ని ఉపయోగించేవాళ్ళు. ప్రస్తుతం ఐకనోస్కోప్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఇక్కడ ఈ దృశ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఇక్కడ ఐకనోస్కోప్ అనేది క్యాథోడ్ కిరణాలు మరియు కాంతి ఘటాలు ఉండేటటువంటి కెమెరాగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది సాధారణ టీవీ విద్యుత్ సంకేతాలను కాంతి సంకేతాలుగా మార్చి ప్రసారం చేసేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ చెప్తాం. సాధారణ టీవీని ఈ సందర్భంలో కినీస్కోప్ అనేటటువంటి పదంతో కూడా సూచించేటటువంటి క్రమాన్ని చూడాలి. ఇక్కడ ధ్వని రికార్డింగ్ మరియు పునరుత్పాదనకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే ధ్వనిని గుండ్రటి లోహపు పలకలు వీటి మీద ఆనవాళ్ళు లేకపోతే గుర్తుల రూపంలో ట్రేసెస్ రూపంలో ఇక్కడ రికార్డ్ చేసేసి అవే ట్రేసెస్ ఆధారంగా మళ్ళీ వాటిని రీప్లే చేసినటువంటి క్రమంలో ధ్వనిని పునరుత్పాదన చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనికి సంబంధించి మనకు సీడీలు డివిడీల రూపంలో అదేవిధంగా టేప్ రికార్డర్ మరియు వీడియో రికార్డర్కి సంబంధించినటువంటి క్యాసెట్స్ రూపంలో మనకు అత్యంత ఉపయోగకరమైనటువంటి పరికరాలుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ క్రమంలో అయస్కాంత పదార్థంతో పూత వేయబడినటువంటి ప్లాస్టిక్ టేప్లపై ధ్వనిని అయస్కాంత తరంగాల రూపంలో రికార్డు చేసి అవసరమైనటువంటి సందర్భాల్లో పునరుత్పాదన చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ అయస్కాంత రికార్డింగ్ మరియు పునరుత్పాదన అనేది కేవలం విద్యుదయస్కాంత తరంగాల వల్లనే సాధ్యపడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇవి రెండు కూడా రికార్డింగ్ మరియు పునరుత్పాదన అనేది విద్యుదయస్కాంత తరంగాల వల్లనే సాధ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. సినిమాలు తీసి ప్రదర్శించేటటువంటి క్రమంలో సినిమాటోగ్రఫీ అనేటటువంటిది ముఖ్యంగా ప్రాచుర్యం పొందినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కంటి యొక్క దృష్టి స్థిరత అనేటటువంటి ధర్మం ఆధారంగా ఇక్కడ సినిమాటోగ్రఫీ పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక వస్తువు యొక్క ప్రతిబింబం మన కంటి యొక్క రెటీనా మీద పడినటువంటి క్రమంలో అది రెటీనా తెరపై 1/16 సెకండ్ల కాలం పాటు నిల్వ ఉండేటటువంటి క్రమంలో ఆ దృశ్యం యొక్క ఐడెంటిటీని మన యొక్క కన్ను రిసీవ్ చేసుకోగలుగుతుందని, ఇంతకంటే తక్కువ కాలంలో పడినటువంటి క్రమంలో అది మన కన్ను గుర్తించజాలన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. సో ఈ కాల వ్యవధిలో మనం మరొక వస్తువును చూడలేము కాబట్టి ఈ ధర్మాన్ని మనం దృష్టి స్థిరతకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఆధునిక ప్రపంచం మరియు పరికరాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కంప్యూటర్లకు సంబంధించినటువంటి పరస్పరమైనటువంటి ధర్మాలు కానివ్వండి, దాంట్లోని విడిభాగాలు కానివ్వండి, కంప్యూటర్లకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో రేడియో టీవీల యొక్క ప్రసారాల్లో ఏ విధమైనటువంటి పరిజ్ఞానాలు మరియు పదజాలాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్లను గమనించడం జరిగింది. సో ఈ పాఠ్యాంశాలలో మనకు ఫిజికల్ సైన్స్ భాగంలో సుమారుగా ఫిజికల్ సైన్స్ అంటే మొత్తం కాంటెంట్ సైన్స్ కాంటెంట్కి సంబంధించి 18 వరకు బిట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుమారుగా 6 వరకు బిట్లు మనకి ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏ ఏరియా నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటటువంటి అంచనాలు మొత్తం ముందుగానే అనుకున్నట్లయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సిలబస్ని భారత్వం ఆధారంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భారత్వం అనేది ఆయా ఎగ్జామ్ల యొక్క పరిధిలో మారుతుండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క పాఠ్యాంశంలోని సబ్ టాపిక్ని సైతము క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే ఆ సబ్ టాపిక్స్ అన్ని కవర్ అయిన తర్వాతనే మనం ఇక్కడ మోడల్ టెస్టులకు సంబంధించినటువంటి అంశాలకు మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ మోడల్ టెస్టులు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే
మనలో ఉండేటటువంటి ఖచ్చితత్వం మరియు కాన్ఫిడెన్స్ అనేవి అంతగా పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఈ సైన్స్ కాంటెంట్లో భాగంగా ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పదే పదే రివైజ్ చేసుకుంటూ పోయినటువంటి క్రమంలో ఈ అంశాలు సుదీర్ఘకాలం పాటు మనకు అందుబాటులో ఉంటాయి మరియు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్త అంశాలను మనం నేర్చుకున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించినాం. సో ఈ క్రమంలో వచ్చినటువంటి ప్రతి బిట్ను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే ఆన్సర్ ఏ విధంగా ఉండబోతుంది, ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలను గుర్తించి వీటిని మనం చేసుకొని ఆన్సర్ చేయాల్సినటువంటి క్రమాన్ని గమనించవచ్చు.